సభకు నమస్కారం. ఒక వ్యక్తి 75వ జన్మదినోత్సవానికి ఇంతమంది వర్కింగ్ డేలో రావడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అది శాస్త్రి గారికి ఆ కీర్తి శాస్త్రి గారిది. ఎందుకంటే దాని గురించి ఆయన వర్క్ చేశారు. నాకు దాదాపు 3.5-4 దశాబ్దాలుగా ఆయనతో పరిచయం ఉంది. మా ఇద్దరు పరిచయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు యాత్ర చేస్తున్నప్పుడు, ప్రచార యాత్ర మొదలుపెట్టినప్పుడు దగ్గర నుంచి ఉంది, అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈనాడు విశాఖపట్నంలో ఉండడం, ఆ తర్వాత ఆయన కూడా దీని గురించి రావడం, అదంతా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇక్కడ రాలా. నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం నేను తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే నువ్వు రిటైర్ అయిపోయావు, ఇంకా రెస్ట్ తీసుకోమని. ఇప్పుడు మా ఎదురుకుండా 95 ఏళ్ళు హనుమాన్ శాస్త్రి గారే రిటైర్ అవ్వడం లే, హనుమాన్ చౌదరి గారే రిటైర్ అవ్వడం లే. ఈయన 75కి రిటైర్ అయిపోవడం ఏంటి? కరెక్ట్ కాదు కదా. ఒక న్యూ అసైన్మెంట్, ఈ అసైన్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ అసైన్మెంట్ స్టార్ట్ అవబోతుంది, అంతే తప్ప ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ కాదు. చిన్న ఇంటర్వెల్, నెక్స్ట్ అభి పిక్చర్ బాకీ, నవ్ ఓన్లీ ద పిక్చర్ స్టార్ట్స్. యాక్చువల్లీ నాకు సంబంధించి ఏంటంటే శాస్త్రి గారు ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఈ రోజు నుంచి చేయబోయేది ఒక ఎత్తు. దానికి ఆయన యువత సహకారం కోరుకుంటున్నారు. అందు గురించి ఈ వేదికను వాడుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆంతరంగికుడిగా, ఆయన మనసు తెలిసిన వాడిగా ఇది నేను చెప్పగలను. చాలా విషయాల్లో శాస్త్రి గారికి అంటే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే శాస్త్రి గారు ఇచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 25-30 ఏళ్ళుగా ఆయన జర్నలిజం చూస్తున్నాను. ఆయన ప్రతి ముఖ్యమంత్రి మీద పోరాడే విధానం చూస్తున్నాను. నేను కూడా చూస్తే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేసింది ఉంది, జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేసింది ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా తప్పు చేస్తే తిరగబడేది. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే అనేది మా ఇద్దరికి ఉన్న ఒక మంచి సిద్ధాంతం. అయితే భవిష్యత్తు నేను చూస్తే ఏంటంటే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ఒక పీపుల్స్ జడ్జ్. చాలామందికి ఎంతమందికి తెలుసో ఇక్కడ నాకు తెలియదు, కానీ ఆయన ఒక సింగూర్ కేసు విషయంలో ఒక 10 ఏళ్ల పాటు ఒక 1000 గజాల్లో 1000 ఎకరాల స్థలాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎక్వైర్ చేసి టాటా నానో ఫ్యాక్టరీకి ఇస్తే అక్కడ రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ రోజు 2016 అనుకుంటా, 2016 రైట్. ఐ వాజ్ దేర్. ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నా. ఆయన గవర్నమెంట్ లీడర్ని లేపి, అయ్యా నీ భూమి ఎలాగ ఎక్వైర్ చేసావో చెప్పు అన్నారు. అంటే పలానా చట్టం ప్రకారంగా ఆ సెక్షన్ ఒకసారి చదువు అన్నారు. చదివిన తర్వాత చూస్తే ఆ చట్టం ప్రకారంగా ఎక్వైర్ చేయడానికి అధికారం లేదు. నీకు అధికారం లేని పని చేసావు కాబట్టి భూమి తిరిగి వెనక్కి ఇచ్చేసాయి, వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా వెనక్కి తీసుకోవద్దన్నారు. అంటే ఇది మామూలు జడ్జిమెంట్ కాదు కదా. ఇటువంటి జడ్జిమెంట్స్ ప్రపంచం మొత్తం మీద 1-2 వచ్చి ఉంటాయి, దేశం మీద రాష్ట్రంలో కాదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ఎందుకు వచ్చారంటే, శాస్త్రి గారి గురించి నేను తరచూ గోపాల్ గౌడ్ గారితో మాట్లాడుతుంటాను, గంటలు మాట్లాడతాం. ఆయన ఎప్పుడు అంటుంటారు, ఇటువంటి వ్యక్తి చాలా మంచి పనులు చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేయాలని. ఆ వ్యక్తి ఇక్కడ ఇవాళ కారణం ఏంటంటే చాలా కష్టం, వేరే ప్రోగ్రాం ఉంది రేపు, అయినప్పటికీ వీలు చూసుకొని వచ్చారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నాను. ఇతను ఎంత పెద్ద వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి గోపాల్ గౌడ్ గారు 75వ బర్త్డే, ఒక సంవత్సరం అయిందా ఇంకా లేదు, అక్టోబర్లో, కింద సంవత్సరం అక్టోబర్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళారు. అటువంటి వ్యక్తి స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఈరోజు చూడాల్సింది ఏంటంటే, శాస్త్రి గారు మెచ్చుకోవాల్సింది ఏంటంటే, అతను స్వయంగా శాస్త్రి గారు వెళ్ళి ఆయన పిల్లలేదు, శాస్త్రి గారు స్వయంగా ఫోన్ కూడా చేయాల, కానీ తెలుసుకొని నేను వస్తాను సత్య అని చెప్పేసి ఈరోజు ఆయన వచ్చారు. జస్టిస్ గోపాల్ గౌడ్ గారికి నా పాదాభివందనాలు. జర్నలిజం అంటే ఏంటంటే నిర్భయంగా ఉన్నట్టు చెప్పడం. అది ఎప్పుడో మర్చిపోయాం మనం. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జర్నలిజానికి స్వాతంత్రం పోయింది. మనకు స్వాతంత్రం రావడానికి కారణమే జర్నలిజము, మీడియా. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని డ్యూటీ అది మర్చిపోయింది. అప్పుడప్పుడు తట్టి లేపడానికి నా మిత్రుడు ప్రయత్నించారు ఇప్పటి వరకు. ఆయన కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు అడ్డంకులన్నీ తీరి ఒక పెద్ద ప్రజా ఉద్యమం చేద్దామని అనుకుంటున్నారు. దానికి మనందరం సహకరించాలి. తప్పనిసరిగా శాస్త్రి గారు చేసి ఏ ప్రయత్నంలోనైనా నేను వెనకతలుంటానని తెలియజేస్తూ, ఆయన జస్ట్ 75, ఇంకొక 25 ఇయర్స్ మినిమం బాకీ ఉంది. కాబట్టి ఆయన ఎన్నో సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా.